అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. నిన్న అమెరికాలో సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ ఒక ప్రకటన చేశాడు. ఒక నెల రోజులు ఈ క్రూడ్ ఆయిల్ భారతదేశం దిగుమతి చేసుకునే విషయంలో ఆంక్షలను సడలిస్తున్నాము. రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ భారతదేశం దిగుమతి చేసుకోవచ్చని ఈ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన రావటంతో మన దేశంలో చాలామంది కామెంటేటర్సు, స్థానికమైనటువంటి కామెంటేటర్లు తెలిసి తెలియక, జాతీయ స్థాయిలో కామెంటేటర్లు అజెండా ప్రకారం తెలిసినా కానీ దీని మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. భారతదేశపు సార్వభౌమ అధికారం ఏమైపోతూ ఉన్నది, మనం ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోకూడదు అనే విషయాన్ని నిర్ణయించడానికి ఈ అమెరికా ఎవరు అని సరే ఇంకా దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరే ఇంకా మోడీ వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు అదో ఎజెండాగా నడుస్తున్న వాళ్ళు ఇంకా ఆయన మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ముందు సార్వభౌమాధికారానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? నిజంగా దీంట్లో సార్వభౌమాధికారాన్ని కాంప్రమైజ్ చేసే అంశం ఏమైనా ఉందా? ఈ రెండు విషయాలను పరిశీలిద్దాం. సార్వభౌమాధికారం అంటే ఏంది? నిజమే, మనం ఎక్కడైనా కొనుక్కునేటటువంటి అధికారం మనకు ఉండాలి. రష్యా నుంచి అయినా కొనుక్కునే అధికారం ఉండాలి, వెనిజులా నుంచి కొనుక్కునే అధికారం ఉండాలి, ఇరాన్ నుంచి కొనుక్కునే అధికారం ఉండాలి, అమెరికా నుంచి కొనుక్కునే అధికారం ఉండాలి. కానీ ఈ సార్వభౌమాధికారం అనేది మనకు ఒక్కళ్ళకే కాదు కదా, అమెరికా కూడా ఉన్నది సార్వభౌమాధికారం. ఆంక్షలు విధించటం అనేటటువంటిది వాడి సార్వభౌమాధికారం. ఈరోజు వాడు మీరు ఇక్కడ కొనుక్కోండి అక్కడ కొనుక్కోవద్దు అని చెప్పటం లేదు. చెబుతుందల్లా ఒకటే మాట, రష్యా నుంచి నువ్వు చమురు కొనుక్కున్నా, ఇరాన్ నుంచి నువ్వు చమురు కొనుక్కున్నా మేము పెట్టేటటువంటి ఆంక్షలకు లోనైపోతారు మీరు. ఆంక్షలు ఎట్లాంటి ఆంక్షలు? సామాన్యమైనటువంటి ఆంక్షలు కావు. మొట్టమొదటిది, నీకు ఓడలు దొరకవు, షిప్స్ దొరకవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది షిప్పింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా వెస్టర్న్ కంట్రోల్గా ఉంటాయి, అన్నీ అమెరికన్ శాంక్షన్స్కు భయపడతాయి. ఇన్సూరెన్స్ కవర్ దొరకదు, అది ఒక మేజర్ అయినటువంటి విషయం. ఇదే కాదు, దీనికి అనుగుణంగా అమెరికా దేశానికి మార్కెట్కు యాక్సెస్ కూడా దొరకదు. అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా చేసేసుకున్నారు. ఈ అన్ని ఆంక్షలను మనం ఇది టాలరేట్ చేస్తూ కొంటామంటే అభ్యంతరం లేదు. మనం ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు, రష్యా నుంచైనా కొనుక్కోవచ్చు, ఇరాక్ నుంచైనా కొనుక్కోవచ్చు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. సో సార్వభౌమాధికారము అంటే అది కేవలం మనకు ఒకళ్ళకే ఉంది, ఇంకోళ్ళ లేదు అనేది కాదు. ఈరోజు కూడా సార్వభౌమాధికారానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. ప్రధానంగా దానిని ఉపయోగించుకుంటే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేది ఆలోచించుకోవాలి. మనకు తక్కువ ధరకు వచ్చేటటువంటి క్రూడు లాభదాయకమా, లేక కొద్దిగా ఎక్కువైన ఇంకో చోటు నుంచి కొనుక్కొని ఆంక్షలను మనం లేకుండా చేసుకోవటం మంచిదా అనేటటువంటిది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ పూర్తి సార్వభౌమాధికారంతో తీసుకున్న నిర్ణయమే ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి మనం చమురు కొనకూడదు అనేటటువంటి ఒక నిర్ణయం మనం తీసేసుకున్నాం. దానికి అనుగుణంగా అమెరికాతో మనం ఒక ట్రేడ్ ఒప్పందం కోసంగా ఒక ఫ్రేమ్వర్క్ను దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫ్రేమ్వర్క్ను అనుసరించి మనం రష్యా నుంచి ముడి చమురు
కొనకుండా ఉండటానికి మనం అంగీకరించేటప్పుడు అది కాన్షియస్ డెసిషన్, అది ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే అది మనకు అడ్వాంటేజెస్ అయింది. ఇక్కడ కొంత మనకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది, మిగిలిన ఆంక్షల నుంచి మనం బయటపడతామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ ఫ్రేమ్వర్క్ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా ఇది ఒక ఎమర్జెన్సీలో ఎవడైనా చూడాల్సింది, ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవడైనా చూడాల్సింది ఎంత త్వరగా ఎటువంటి సమస్య లేకుండా ఈ చమురు ఉత్పత్తులు ఎల్పిజి ఇట్లాంటివన్నీ ప్రజలకు సరఫరా చేయటం ఎట్లా అనే దాని మీదనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ప్రోస్ను కాన్సిక్వెన్సెస్ను వేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. దానికి అనుగుణంగానే భారతదేశం క్లియరెన్స్ అడిగింది. మీరు ఆంక్షలు పెట్టారు, ఆంక్షలకు మేము ఒప్పుకొని ఏం చేసాము, మీతో ఒక ట్రేడ్ ఒప్పందానికి ఒప్పుకున్నాం. బట్ ఈ రోజున్న పరిస్థితి ఇది అనూహ్యమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మేము మీ ఆంక్షలను గనక పాటిస్తూ రష్యా నుంచి కొనుక్కోకపోతే ఇటు మిడిల్ ఈస్ట్ నుంచి రాదు, రష్యా నుంచి రాదు అంటే మాకు చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, దేశం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి దీనికి మీరు టెంపరీగా రిప్రూవ్ ఇవ్వండి అంటే మన రిక్వెస్ట్ మీద వాళ్ళు ఓకే అన్నారు. సో దీంట్లో ఆ సార్వభౌమాధికారాన్ని ఎప్పుడైనా కోల్పోయినామంటే, ఎప్పుడైతే నెగోసియేషన్స్లో మనకు ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అమెరికాతో ఎంటర్ అయినామో ఆ రోజే పోయింది. ఆ రోజు సార్వభౌమ అంటే కాన్షియస్గా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఈ అగ్రిమెంట్లో మనం అమెరికాతో ముందుకు పోవటం మన దేశానికి మంచిది, దీనివల్ల వచ్చే లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆంక్షలను లోబడి మనం ఆ దేశాల నుంచి ముడి చమురు కొనక్కపోవటమే మనకు ఓవరాల్గా బాగుంటుందనేటటువంటి డెసిషన్ ఒకటి తీసుకున్నాం. దాని నుంచి ఈరోజు రిప్రూవ్ అడిగితే ఆ రిప్రూవ్ వాళ్ళకి ఇచ్చింది. సో ఇక్కడ లేని సార్వభౌమాధికారం యొక్క సమస్యలను తీసుకొని వచ్చి ఏదో దేశ గౌరవం అంతా తాకట్టు పెట్టేసినట్టు, అమెరికా వాడు ఏదో డిక్టేట్ చేస్తున్నట్టు మాట్లాడేటువంటి వాళ్లకు సమస్య పరిష్కారం కావటం, దేశంలో అల్లకల్లోలం లేకుండా ఈ చమురు ఉత్పత్తుల సరఫరా కావటం ఇష్టం లేనట్టుగా ఉన్నది. అంతకు మించి లేకపోతే ఇది ఇంత పెద్ద ఇష్యూ చేసి సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది స్థూలంగా ఈ అంశం. దీని మీద నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని చేయటం జరిగింది. థ్యాంక్ యూ.